హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు నేను వీడియో చేయబోయేది ఏదంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇది ఎస్పెషల్లీ ఎవరికి యూజ్ అవుతుందంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, అలాగే డిగ్రీ బీకామ్ అండ్ బీబీఏ అండ్ బీసీఏ ఫస్ట్ సెమ్ వాళ్ళకు, అలాగే ఎంకామ్ ఫస్ట్ సెమ్ అండ్ ఎంబీఏ ఫస్ట్ సెమ్, ఎంసీఏ ఫస్ట్ సెమ్ వీళ్ళందరూ కూడా ఈ టాపిక్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్లో వచ్చేదే. కాబట్టి దీన్ని క్లియర్గా మీరు విని అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏదంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క మీనింగ్, దాంతోపాటు ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్, బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ దే డిఫరెన్సెస్, దాంతోపాటు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఓకే, సో ఈ టాపిక్స్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి కొంచెం ముందు దట్ ఈస్ ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో అది కాస్త మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అకౌంటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్తాను. సి, మనకు అకౌంటింగ్ అనేది మనం దేనికోసం రాస్తామంటే బిజినెస్లో మనకు ప్రాఫిట్ వస్తుందా లేదంటే లాస్ జరుగుతుందా అని అనలైజ్ చేయడానికి, అంటే కనుక్కోవడానికి మనం ఈ అకౌంటింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు మనం బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దానికైతే డేట్స్ లేవు. అది దట్ ఈస్ మనిషి ఎప్పుడైతే ఇంకో మనిషి పైన ఆధారపడ్డాడో సో అప్పటి నుండి బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే స్లోగా బిజినెస్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది. అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గురించి నేను చెప్తున్నాను. ఓకే, సో ఆ విధంగా స్టార్ట్ అయ్యే బిజినెస్ కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఎప్పుడైతే మనకు బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పెరిగాయో అప్పుడు ఆ జరిగిన ట్రాన్సాక్షన్ అన్నీ కూడా మనిషి గుర్తుపెట్టుకోవాలంటే అది జరగని పని. ఎందుకంటే జస్ట్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, పర్ డే ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ గుర్తుంటాయి. బట్ ఎక్కువ అంటే బిజినెస్ పెరిగే కొద్దీ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. సో ట్రాన్సాక్షన్స్ పెరిగితే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకు అది అయ్యే పని కాదు. కాబట్టి దీన్ని మర్చిపోతారు, అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో అది మర్చిపోతారని చెప్పేసి ఏదో ఒక ఫామ్లో, అంటే ఏదో ఒక రకంలో రాయడం అనేది జరిగింది. ఏదైతే రాశారో దాన్నే మనం అకౌంటింగ్ అని అంటాం. ఓకే, సో అంటే మనకు పేపర్, దట్ ఈస్ వైట్ పేపర్ అనేది మనకు వచ్చిందే జస్ట్ దట్ ఈస్ 2023 ఇయర్స్ బిఫోర్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే బైబుల్ ఇస్ ద ఫస్ట్ బుక్ అంటాం. అంటే బుక్ ప్రిపేర్ చేసి, దట్ ఈస్ పేపర్ మ్యానుఫ్యాక్చర్ చేసి దట్ ఈస్ బుక్ ఫామ్లో వచ్చింది మనకు బైబుల్. సో అంతకు ముందే బిజినెస్ అనేది ముందు నుండి ఉన్నాయి బిజినెస్. అయితే ఆ రోజుల్లో దేంట్లో రాసుకునే వాళ్ళంటే వాళ్ళ కన్వీనియంట్ పట్టించి రాసుకునేవాళ్ళు. బట్ ఎనీ, సో ఏ ఫామ్లో రాసుకున్నా కూడా బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ గురించి రాసుకున్నారు కాబట్టి దాన్ని మనం అకౌంటింగ్ అని అంటాం. ఓకే, అయితే ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ మనం ఏం చేసాం, రాయడం స్టార్ట్ చేసాం. ఈ విధంగా బిజినెస్ జరుగుతుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ట్రాన్సాక్షన్ అని ఇప్పుడు నేను చాలాసార్లు ఈ టర్మ్ అని వాడాను, అంటే ఈ పదాన్ని చాలాసార్లు వాడాను. అయితే ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ తెలుసుకోండి. సి, మనకు సొసైటీలో మనిషి ఏదో ఒక పని చేస్తుంటాడు. ఆ చేసే పనులన్నీ కూడా మనం ఏమంటామంటే ఈవెంట్స్ అంటాం, యాక్టివిటీస్ అంటాం, ఆర్ అదర్వైజ్ ఈవెంట్స్ అంటాం. అయితే ఈ ఈవెంట్స్ అనేవి అన్నిటినీ ఈవెంట్స్ అంటాం, అంటే జరిగే పనులన్నీ కూడా ఈవెంట్స్ అంటాం. అయితే ఈ ఈవెంట్స్లో ఏదైతే ఏ పని అయితే ఆర్ ఏ యాక్టివిటీ అయితే డబ్బుతో ముడిపడి ఉంటుందో, అంటే డబ్బుతో ముడిపడిందంటే క్యాష్తో క్యాష్తో ఏ యాక్టివిటీ అయితే జరుగుతుందో, ఆర్ అదర్వైజ్ ఒక సర్టెన్ వాల్యూ, అంటే క్యాష్ అయినా ఉండాలి లేదంటే వాల్యూ అయినా ఉండాలి. వాల్యూ అంటే ఒక సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి, ఆ బిస్కెట్ ప్యాకెట్ వాల్యూ 5 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు ఆ వాల్యూ ఉంది కదా, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒక వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ అదైనా ఉండాలి లేదంటే అక్కడ డబ్బు అయినా కనిపించాలి. సో ఈ రెండు ఏదైనా ఉండాలి. కాబట్టి ఎక్కడైతే డబ్బు కానీ ఆ ప్రోడక్ట్ వాల్యూ కానీ ఉంటుందో అలాంటి దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. అంటే ఇప్పుడు డబ్బు కనిపించని చోట ఆ ప్రోడక్ట్ వాల్యూ లేదు, ఫ్రీగా ఇచ్చినాడు, అది ట్రాన్సాక్షన్ కాదు. ఓకే,
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఏ యాక్టివిటీ అయితే డబ్బుతో ముడిపడి ఉంటుందో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎనీ యాక్టివిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు మనీ ఆర్ మనీస్ వర్త్ అంటే వాల్యూ, దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. సో డబ్బు లేని చోట ఆ వాల్యూ లేని చోట దాన్ని మనం ట్రాన్సాక్షన్ అన్నాం. ఇట్ ఈస్ ఓన్లీ ఈవెంట్ అంటాం. కాబట్టి ట్రాన్సాక్షన్ దీని మీనింగ్ అర్థం చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నాను, బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి రాయడం అనేది స్టార్ట్ చేశారు. దాన్ని మనం అకౌంటింగ్ అంటాం. బేసిక్ క్లియర్. సో నౌ కమింగ్ టు ద ఈ విధంగా జరుగుతుంది సొసైటీలో. అయితే 14th సెంచరీలో ఇటలీ కంట్రీలో లూకా పెసియోలి అనే అతను ఒక మ్యాథమెటిషియన్. అతను ఈ బిజినెస్లో అకౌంటింగ్ ఏవైతే ఉన్నాయో దానికి గాను ఒక సపరేట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ సిస్టమ్నే మనం డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. డబల్ అంటే 2, ఎంట్రీ అంటే ఎంటర్ చేయడం, సిస్టమ్ అంటే సిస్టమాటిక్, దట్ ఈస్ సిస్టమ్ ఇస్ అ పద్ధతి. దీన్ని అతను 14th సెంచరీలో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ డబల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉంది, అతను తీసుకొచ్చారు 14th సెంచరీలో. అతను తీసుకొచ్చారు ఇటలీ కంట్రీలో. అయితే అంతకుముందు ఏ సిస్టమ్ ఉన్నింది అంటే దాన్నే మనం ఇప్పుడు దాన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత అయితే అంతకుముందు ఏ అకౌంటింగ్ రాసేవాళ్ళు అంటే దాన్ని మనం ఇప్పుడు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పచ్చు. సో ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ రాకముందు ఉంది. అయితే ఈ రోజు కూడా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఎక్కడ ఇంకా కొనసాగుతుందంటే చిన్న చిన్న షాపుల్లో వాళ్ళు ఏదైతే రాసుకుంటారో, అంటే బిజినెస్లో జరిగేవన్నీ కూడా వాళ్ళు రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ చూసుంటారు, మన ఇళ్ళ దగ్గర చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్యాడ్ పెట్టుకొని అందులో కొన్ని పేపర్స్ మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు, ఒక 3-4 పేపర్స్ ఏదో పెట్టుకొని ఉంటారు. దాంట్లో వాళ్ళు రాస్తూ ఉంటారు. అంటే దట్ ఈస్ సపోజ్ మన అప్పు కొన్నాం వాళ్ళ దగ్గర, అప్పుడు మన పేరు రాసుకుంటారు, మనకు ఎంత అప్పు ఇచ్చారో అది రాసుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మటుకు దాంట్లో ఉంటుంది, ఇంకేమి దాంట్లో ఉండదు. కాబట్టి ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో మనకు అప్పించినప్పుడు రాసుకుంటాడు. అదేవిధంగా అతను ఎవరి దగ్గర కొన్నప్పుడు, అంటే అతను అప్పు కొన్నప్పుడు ఏజెన్సీ వాళ్ళ దగ్గర కొన్నప్పుడు అందులో అది కూడా రాసుకుంటాడు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఓన్లీ అతను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఎవరికి అప్పు ఇచ్చాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో రాసుకుంటారు. దీని మించి దాంట్లో ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అన్ని బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ అతను రాసుకోడు. ఇప్పుడు ఎవరికైనా క్యాష్ కమ్మాడు అనుకోండి, అది రాసుకోడు. అప్పు ఇచ్చినప్పుడు అది రాసుకుంటాడు. అంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ ఉండదు, అతను బుక్ దట్ ఈస్ ఏదైతే మెయింటైన్ చేస్తాడు, కేవలం కొన్ని ఉంటాయి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ సిస్టమ్ కాదు. సో పర్ఫెక్ట్ సిస్టమ్ కాదు కాబట్టి దీన్ని మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. అయితే ఇప్పుడు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ పర్ఫెక్ట్ సిస్టమ్ కాదు అన్నప్పుడు మరి ఏదైతే మనకు లూకా పెసియోలి 14th సెంచరీలో ఇటలీ మ్యాథమెటిషియన్ ఎవరైతే ఈ సిస్టమ్ తీసుకొచ్చారో డబుల్ ఎంట్రీ సిస్టమ్, దట్ ఈస్ పర్ఫెక్ట్ సిస్టమ్ అంటాం. ఆ పర్ఫెక్ట్ సిస్టమ్ అంటే అక్యురేట్ సిస్టమ్, అక్యురసీ ఉంది, ఎగ్జాక్ట్ ఉంది, అందుకే అది పర్ఫెక్ట్ సిస్టమ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏ విధంగా మనకు స్ప్రెడ్ అయిందంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లు మనకు ఆన్లైన్ ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేవు. కాబట్టి అప్పుడు ఆ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది స్లోగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఎలా స్ప్రెడ్ అయ్యింది? సో ఒక కంట్రీ, సపోజ్ మన ఇండియన్ బిజినెస్ మెన్ ఎవరైనా ఇటలీకి వెళ్ళినప్పుడు మేబీ ఇట్ ఈస్ ఒక ఎక్స్పెక్టేషన్ అంతవరకే. సో వాళ్ళ అకౌంటింగ్ సిస్టమ్ బాగుందని చెప్పి మనం తీసుకురావడం. సో మన దగ్గర ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత దీన్ని వేరే కంట్రీ వాళ్ళు తీసుకోవడం, ఇలాగా స్లోగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఈ విధంగా జరుగుతుంది. దాని తర్వాత 17th సెంచరీ మిడ్స్లో, దట్ ఈస్ 17th సెంచరీ మిడ్ ఆఫ్ ద పీరియడ్లో మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే బిజినెసెస్ ముందు నుండి ఉన్నాయి. అయితే బిజినెస్ ఒక పక్క డెవలప్ అవుతూ వచ్చింది, అదేవిధంగా సైన్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. సో సైన్స్ డెవలప్మెంట్తో మనకు ఇంజనీరింగ్ అనేది వచ్చింది. సో ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఏదో ఒక మ్యానుఫ్యాక్చర్ చేయడం, మెషినరీస్ తయారు చేయడం.
సో ఎప్పుడైతే సైన్స్ ద్వారా ఇంజనీరింగ్ వచ్చిందో, ఇంజనీరింగ్ ద్వారా మెషినరీస్ తయారైందో, ఆ మెషినరీస్ని మనం బిజినెస్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. సో మన బిజినెస్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏమైంది, మాన్యువల్ నుండి పవర్కి వచ్చాం. దట్ ఈస్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో బిజినెస్లు అంటే మెయిన్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగే. సో అప్పుడు హ్యాండ్లూమ్స్ ఉండేది, హ్యాండ్లూమ్స్ నుండి పవర్ లూమ్స్కి వచ్చినాం. అంటే మాన్యువల్గా ఏదైతే హ్యాండ్లూమ్ చేసేవాళ్ళో అప్పట్లో తక్కువ ప్రొడక్షన్ ఉండేది. అలాంటిది పవర్ లూమ్స్ వచ్చేసరికి ప్రొడక్షన్ పెరిగిపోయింది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగిందో ఆటోమేటిక్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. సో ఎప్పుడైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగిందో సో ఆటోమేటిక్గా సేల్స్ పెరిగింది. అంటే మోర్ ప్రొడక్షన్, మోర్ సేల్స్, సేల్స్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఎక్కువైంది. సో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ జరిగింది. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క రిజల్ట్ ఏమొచ్చిందంటే మోర్ ప్రొడక్షన్, మోర్ సేల్స్, మోర్ ప్రాఫిట్, మోర్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా బిజినెస్ అనేది డెవలప్ అయింది. సో ఎప్పుడైతే బిజినెస్ డెవలప్ అయిందో ఆటోమేటిక్గా అకౌంటింగ్ కూడా దట్ ఈస్ కంపల్సరీ రాయడం అనేది జరుగుతూ వచ్చింది. ఏది పెద్ద పెద్ద బిజినెస్లో. సో ఈ విధంగా డెవలప్ అవుతూ అకౌంటింగ్ ఫార్మేషన్లో వచ్చేసింది. అయితే ఆల్రెడీ మీకు చెప్పాను 14th సెంచరీలో మనకు పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ సిస్టమ్, అకౌంటింగ్ సిస్టమ్ను పెద్ద పెద్ద బిజినెస్ అంతా కూడా ఈ డెవలప్మెంట్ సిస్టమ్ అనేది రాసుకుంటూ వచ్చారు. దాని తర్వాత మీకు తెలిసిందే దట్ ఈస్ బ్రిటిషర్స్ రావడం, మొత్తం క్యాప్చర్ చేయడం, దీంతో ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇవి జరిగాయి. సో జరిగిన తర్వాత ఎస్పెషల్లీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మీ అందరికీ తెలిసిందే టోటల్ వరల్డ్ మొత్తం డిస్ట్రక్షన్ కిందకు వచ్చేస్తుంది. అంటే టోటలీ మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆల్మోస్ట్ మొత్తం ఏంటంటే మనం డిస్ట్రక్షన్ కిందకు వచ్చేసాం. అప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిందే యుఎన్ఓ ఫామ్ అయింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ యుఎన్ఓ ఫామ్ అయింది. సో యుఎన్ఓ ఈ పక్క పీస్ ట్రీటీ కింద ఇది స్టార్ట్ అయితే మనకు బిజినెస్ పరంగా జిఏటిటి అనేది ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది స్టార్ట్ చేసింది ఒక 19 కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారంటే ప్రపంచం టోటలీ డిస్ట్రక్షన్ కిందకు వచ్చేసింది. మళ్ళీ మనం డెవలప్ అవ్వాలంటే సొల్యూషన్ ఏంటి అనేది దట్ ఇస్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దానికోసం సొల్యూషన్ కోసం చెప్పేసి వాళ్ళు చాలాసార్లు మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. సొల్యూషన్ దొరకలేదు. ఈ విధంగా ఒక 2 years రన్ చేశారు. అంటే సొల్యూషన్ కోసం వెతకడం చేశారు. దాని తర్వాత ఫైనల్గా వాళ్ళకి సొల్యూషన్ దొరికింది. సొల్యూషన్ ఏంటంటే ఫాస్ట్గా డెవలప్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒకటే దీనికి సొల్యూషన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపారం చేస్తే ఫాస్ట్గా వరల్డ్ డెవలప్ కాగలుగుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. అయితే బ్రిటిషర్స్ వచ్చిన ఏదైతే ఎంట్రీ ఏదైతే జరిగిందో అదంతా కూడా వాళ్ళు కూడా వచ్చింది బిజినెస్సే కదా. అయితే ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయండి అంటే మళ్ళీ సేమ్ ఇదే కదా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు. ఈవెన్ మన కంట్రీ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1946 నుండి 1948 వరకు ఆర్గనైజేషన్ ఈ విధంగా సొల్యూషన్ కోసం చూసింది. ఫైనల్గా ఆర్గనైజేషన్ పేరు అయితే ఎస్టాబ్లిష్ జిఏటిటి. జిఏటిటి అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్, జిఏటిటి ఫామ్ చేశాడు. సో దీని ఒక ఉద్దేశం ఫాస్ట్గా డెవలప్ చేయాలి. దాని రిజల్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలని చెప్పేసి దీని ఒక ఉద్దేశం. అయితే ఫస్ట్ 19 కంట్రీస్ కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ వరల్డ్ అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేసింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయండి అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో లేదా నంబర్ ఆఫ్ కంట్రీస్తో డీల్ చేయండి. సో ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము జిఐటిటి ఆర్గనైజేషన్ మీకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. మీ మధ్యన గొడవలు లేకుండా, యుద్ధాలు లేకుండా మేము మిమ్మల్ని కాంప్రమైజ్ చేయిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ ఎవరు కూడా దాన్ని ట్రస్ట్ చేయలేదు. బట్ ఆఫ్ కోర్స్ అబ్జర్వేషన్లో ఉన్నారు. దాని తర్వాత ఒక 10 yearsతో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ స్లోగా ఒక్కొక్క కంట్రీ దాంట్లో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మనం కూడా దట్ ఈస్ 1970sలో ఈ ఆర్గనైజేషన్లో మనం కూడా మెంబర్గా చేరాము. ఇప్పుడు రైట్ నో అయితే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. సో
ఈ విధంగా స్లోగా దాంట్లో చేరారు. అయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయమన్న తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే బిజినెస్‌లో అయితే ప్రాబ్లమ్ రాదు. మరి వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే వాళ్ళతో డీల్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అకౌంటింగ్ అనేది కంపల్సరీ రాయాలి కదా! సో, ఈ రాసేటప్పుడు మనం మన విధంగా రాసుకొని అంటే మన అకౌంటింగ్ పద్ధతిలో మనం రాసుకొని, వేరే కంట్రీ వాళ్ళ పద్ధతితో వారు రాసుకుంటే ఇద్దరికీ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండదు. కాబట్టి ఒకే లాంగ్వేజ్ ఉండాలి. అంటే అకౌంటింగ్ లాంగ్వేజ్ ఒకటే ఉండాలి దాని మీనింగ్. లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్, హిందీ ఇది కాదు. ఇక్కడ అకౌంటింగ్ లాంగ్వేజ్ అనేది దాన్ని మనం బిజినెస్ లాంగ్వేజ్ అంటాం. అకౌంటింగ్ లాంగ్వేజ్ అంటాం. సో, ఇది ఒకటే ఉండాలని చెప్పేసి నిర్ణయించింది ఆర్గనైజేషన్. అయితే ఈ అకౌంటింగ్ పరంగా ఇంకో సెపరేట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేశారు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అని చెప్పేసి ఇంకొక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఆ ఆర్గనైజేషన్ పూర్తిగా అకౌంటింగ్ గురించే అది ఫ్రేమ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క ఏవైతే అకౌంటింగ్‌లో ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్గనైజేషనే ఫ్రేమ్ చేస్తుంది. సో, కాబట్టి ఈ జీఏటీటీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఐఏఎస్సిలో దట్ ఈస్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీలో అందరూ దీంట్లో మెంబర్స్‌గా జాయిన్ అయ్యడం స్టార్ట్ చేశారు. సో, దీంతో ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే మనం జీఏటీటీలో మెంబర్ అయినామో ఆటోమేటిక్‌గా మనం ఏం చేసాం వాళ్ళు చెప్పిందంతా కూడా మనం వినాల్సిందే. అయితే మన కంట్రీ తరపున దీంట్లో మెంబర్‌గా ఎవరు వెళ్లి చేరారంటే మనకు దట్ ఈస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దీంట్లో మెంబర్‌గా వెళ్లి చేరింది. అంటే మన ఇండియన్ తరపున ఇది వెళ్లి చేరింది. ఇదే విధంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసీడబ్ల్యూఏఐ. ఇప్పుడు దాన్ని మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. సో, ఈ 2 ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మెంబర్‌గా మన ఇండియన్ తరపున ఇది మెంబర్‌గా వెళ్లి చేరింది. సో, అప్పటి నుండి మనకేందంటే ఈ అకౌంటింగ్ అనేది దట్ ఈస్ కంపల్సరీ అనేది ఫార్మేషన్‌లో వచ్చింది. ఎవరికి కంపల్సరీ? అయితే ఏది ఏ సిస్టమ్ ఫాలో అవ్వాలి? ఎందుకంటే మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ఇంకోటి డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ సిస్టమ్ కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వరల్డ్ వైడ్‌గా దీన్నే ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ అనేది ఫిక్స్ చేసింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఆ అకౌంటింగ్ సిస్టమ్‌నే ఫాలో అవుతున్నారు. ఓకేనా? అయితే ఈ జీఏటీటీ ఏదైతే మీకు చెప్పానో 1948 దీని పేరు జీఏటీటీ పెట్టారు. మళ్ళీ అదే ఆర్గనైజేషన్ పేరు మార్చి 1995లో దీన్నే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పేరు మార్చారు. కాబట్టి డబ్ల్యూటీఓ అనేది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి డబ్ల్యూటీఓ అనేది అప్పుడు ఫార్మేషన్ వచ్చింది. ఓకే. సో, ఈ బ్రీఫ్ హిస్టరీతో దట్ ఈస్ అకౌంటింగ్ ఏ విధంగా వచ్చింది, ఎలా గ్రోత్ అయింది, ఏది కంపల్సరీ మనం ఈరోజు ఫాలో చేస్తున్నాం అనేది పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు చూడండి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో, ఇప్పుడు అకౌంటింగ్ రాయాలని మనకు తెలుసు. అకౌంటింగ్ రాయాలన్నప్పుడు దానికంటూ సెపరేట్‌గా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు తెలుసు ప్రిన్సిపల్స్ అన్నా, రూల్స్ అన్నా ఇవంతా కూడా ఒకటే. కాబట్టి అకౌంటింగ్ రూల్స్‌ని మనం కంపల్సరీ ఫాలో చేయాలి అన్నది అకౌంటింగ్ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ పాయింట్. ఓకే. సో, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే మనం అకౌంటింగ్ రాసేటప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలో దాన్నే మనం అకౌంటింగ్ దట్ ఈస్ మీనింగ్ ఇది. ఓకే. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అకౌంటింగ్ ఏదైతే బిజినెస్ పరంగా ఏదైతే రాస్తున్నామో అవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా ఉండాలి అంటే, అంటే మన బిజినెస్‌లో మనం ప్రాఫిట్ వచ్చిందా? లాస్ జరిగిందా? అనేది మనం కనుక్కోవాలంటే ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని మనం ఫాలో అయితే అప్పుడు ఈజీగా మనం ఒక అండర్‌స్టాండింగ్ ఒక ఏమంటాం దట్ ఈస్ ప్రాఫిట్ అనేది ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా అని తెలిసేందుకు ఇది ఉద్దేశం. ఓకేనా? సో, ఆబ్జెక్టివ్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ముందు కూడా దట్ ఈస్ వేరే వీడియోలో చెప్పాను. ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశం. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది. సో, అకౌంటింగ్ మీకు తెలిసింది. దట్ ఈస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉద్దేశం ఏంటి? సో, పర్ఫెక్ట్‌గా మనం దట్ ఈస్ అకౌంటింగ్ రాయాలంటే ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వాలని ఉద్దేశం. ఓకే. దెన్ కమింగ్ టు ద అకౌంటింగ్ సైకిల్. సైకిల్ అంటేనే మనకు తెలుసు. సైకిల్ అంటే ముందుకు పోతుంది. దట్ ఈస్ చక్రం ఉంటుంది. సో, అది కంటిన్యూయస్‌గా
ఎక్కడైతే స్టార్ట్ అయిన పాయింట్ అదే పాయింట్ మళ్ళీ వస్తుంది అనేది అకౌంట్, దట్ ఈస్ సైకిల్. సో అలాంటి సైకిల్ ఇక్కడ ఆల్రెడీ ముందే రాసి పెట్టాను మీకోసమే. సో ఇక్కడ చూడండి, అకౌంటింగ్ సైకిల్లో ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఐడెంటిఫికేషన్ అంటే ఐడెంటిఫై చేయడం. స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈవెంట్ అన్నాను, ట్రాన్సాక్షన్ అన్నాను. ఈవెంట్ అంటే యాక్టివిటీస్. సో బిజినెస్లో యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఏదైతే డబ్బుతో ముడిపడి ఉందో దాన్నే మనం ట్రాన్సాక్షన్ అంటాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్. ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్, ఇది కేవలం ఇన్ఫర్మేషన్, ఇది ట్రాన్సాక్షన్ కాదు. ఎందుకు ట్రాన్సాక్షన్ కాదు అంటే ఇందులో 1 రూపీ కూడా వాల్యూ లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇది ట్రాన్సాక్షన్ కాదు, ఇది ఓన్లీ ఈవెంట్ కిందకు వచ్చేసింది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, అది ఈవెంటా ట్రాన్సాక్షన్. ఈవెంట్ అంటే ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ యాక్టివిటీ. సో అది ఇన్ఫర్మేషనా లేదా ట్రాన్సాక్షన్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ట్రాన్సాక్షన్స్ మటుకే అకౌంటింగ్లో మనం ఎంటర్ చేస్తాం. కాబట్టి ఈ అకౌంటింగ్ సైకిల్లో మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈవెంటా లేదంటే ట్రాన్సాక్షన్ అనేది ఐడెంటిఫై చేస్తాం. దాన్ని ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటాం. రెండవది, ఈ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అకౌంటింగ్లో అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దీన్ని ఎంటర్ చేస్తున్నాం. ఆ ఎంటర్ చేయడం ఏదైతే పద్ధతి ఏదైతే ఉందో, ఒక సిస్టమ్, ఒక ఫార్మాట్ ద్వారా ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో దాన్నే ఇక్కడ జోనల్ ఎంట్రీ అంటాం. జోనల్ ఎంట్రీ, ఇట్ ఇస్ నాట్ జనరల్. సో జనరల్ అనేది జిఎన్తో వస్తుంది, జిఎన్ఆర్ఏఎల్, అది జనరల్ అయిపోతుంది. సో ఇది జనరల్ కాదు, జోనల్, JOURNAL, జోనల్ ఎంట్రీ. అంటే ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ని మనం ఎంటర్ చేస్తున్నాం, దట్ ఈస్ జోనల్ ఎంట్రీ. ఈ జోనల్ ఎంట్రీ నుండి ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ నుండి మనం థర్డ్ స్టెప్ దేనికి వెళ్తున్నాం అంటే లెడ్జర్ పోస్టింగ్కి వెళ్తున్నాం. లెడ్జర్ పోస్టింగ్. లెడ్జర్ పోస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు కాలేజ్లో చేరారు. సో కాలేజ్లో చేరినప్పుడు అడ్మిషన్ రిజిస్టర్ ఏదైతే ఉందో అందులో దట్ ఈస్ స్టూడెంట్స్ ఏ విధంగా చేరుతారంటే దట్ ఈస్ గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ అందరూ ఒక ఫిక్సేషన్ ఉండదు. ఎవరు ముందు వచ్చి కాలేజీలో అప్లికేషన్ వేసి అమౌంట్ పే చేస్తారు, సంథింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పేరు దాంట్లో రిజిస్టర్ అయిపోతుంది. సో దాన్ని మనం అడ్మిషన్ రిజిస్టర్ అంటాం. దీంట్లో ఓన్లీ ఫస్ట్ బాయ్స్ రావాలి లేదు ఫస్ట్ గర్ల్స్ రావాలి ఇలాంటి రూల్ ఏం లేదు, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ పేరు ఎంటర్ అయిపోతుంది. సో ఆ అడ్మిషన్ రిజిస్టర్ లాంటిది ఈ జోనల్ ఎంట్రీస్. ఓకే, దాని తర్వాత మొత్తం ఇంకా రిజిస్టర్ దట్ ఈస్ అడ్మిషన్స్ అన్ని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత క్లాస్ సెక్షన్స్ అన్ని డివైడ్ చేశారు. ఇప్పుడు క్లాస్ సెక్షన్లో బాయ్స్ దట్ ఈస్ రిజిస్టర్లో బాయ్స్ పేర్లు ఉంటాయి, దాని తర్వాత గర్ల్స్ పేర్లు ఉంటాయి, లేదా ఫస్ట్ గర్ల్స్ పేర్లు ఉంటాయి, దాని తర్వాత బాయ్స్ పేర్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ అనేది ఇక్కడ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. బట్ అదే మనం ఇక్కడ జోనల్ ఎంట్రీస్లో దట్ ఈస్ అడ్మిషన్ రిజిస్టర్లో దాన్ని దట్ ఈస్ ఆ ప్లేస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చూసి అడ్మిషన్ రిజిస్టర్లో చూసి చెప్పమంటే చెప్పలేము. అంటే చెప్పలేమంటే ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఎందుకంటే దట్ ఈస్ గర్ల్స్ గర్ల్స్ ఇలాగ అన్నీ మిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి సపరేట్ చేసి మనం కౌంట్ చేసి చెప్పాలంటే టైం పడుతుంది. బట్ అదే దట్ ఈస్ అడ్మిషన్ రిజిస్టర్ కాకుండా అటెండెన్స్ రిజిస్టర్ ఏదైతే ఉందో అక్కడైతే మనం సపరేట్ చేసేసి ఉంటాం. కాబట్టి గ్రూప్ దట్ ఈస్ బాయ్స్ గ్రూప్ సపరేట్ ఉంటుంది, గర్ల్స్ గ్రూప్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈజీగా చెప్పగలుగుతాం బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ లెడ్జర్ పోస్టింగ్ అనేది ఇది గ్రూప్ చేయడం, అంటే ప్రతి యాక్టివిటీని గ్రూప్ చేయడం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కాలేజ్ అని చెప్పేసి, బట్ ఇదే పాయింట్ బిజినెస్లో తీసుకొచ్చినామంటే బిజినెస్లో మనం పర్చేస్ చేస్తాం, అదేవిధంగా సేల్ చేస్తాం, అదేవిధంగా శాలరీస్ పే చేస్తాం, అదేవిధంగా వేజెస్ పే చేస్తాం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాం, అదేవిధంగా మనం క్రెడిట్ సేల్ చేస్తుంటాం. ఇలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సపరేట్ గ్రూప్ చేస్తున్నాం. సో గ్రూప్ చేసినప్పుడు ఎంత పర్చేస్ చేసాము బిజినెస్లో, అదేవిధంగా ఎంత సేల్ చేసాము, ఎంత శాలరీస్ పే చేసాము,
ఇవన్నీ కూడా ఈజీ అయిపోతుంది మనకు చెప్పడానికి కోసం. కాబట్టి ఈ లెడ్జర్ పోస్టింగ్ అనేది మనం ఒక పర్టికులర్ యాక్టివిటీని గ్రూపింగ్ చేయడాన్ని లెడ్జర్ పోస్టింగ్ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్. దాని తర్వాత ఈ లెడ్జర్ పోస్టింగ్ లెడ్జర్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తాం. అంటే జనవరి క్లోజ్ అయిపోద్ది, క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఫిబ్రవరి క్లోజ్ చేస్తాం, మళ్ళీ మార్చ్ క్లోజ్ చేస్తాం. ఇలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్గా దీన్ని ఏం చేస్తామంటే అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్లో దీని మొత్తం బ్యాలెన్సెస్ ఎంత జరిగిందని చూసుకుంటాం. అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. సో ఈ జోనల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ పోస్ట్ చేసి లెడ్జర్ క్లోజ్ చేసిన తర్వాత దీన్ని మనం ట్రయల్ బ్యాలెన్స్ పంపిస్తాం. అయితే ఇక్కడ అన్అడ్జస్టెడ్ అంటాం. అన్అడ్జస్టెడ్ ఏమంటే బిజినెస్ అనేది మనం జనరల్గా ఏప్రిల్ నుండి మార్చ్ 31 అంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు చేస్తాం, లేదంటే జనవరి నుండి డిసెంబర్ వరకు చేస్తాం. రిజిస్టర్డ్ కంపెనీస్ అయితే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31. అదే అన్రిజిస్టర్డ్ అయితే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లనే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే అన్అడ్జస్టెడ్ అంటే బిజినెస్లో సపోజ్ ఏప్రిల్ 1 నుండి బిజినెస్ చేస్తున్న తర్వాత సపోజ్ డిసెంబర్లో మేనేజ్మెంట్ కొత్తగా డెసిషన్ తీసుకున్నది, ఏదో కొత్త డెసిషన్ తీసుకున్నది ఏదో ఒక యాక్టివిటీ గురించి. సో ఇప్పుడు ఆ కొత్త డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన అకౌంటింగ్లో దట్ ఇస్ మళ్ళీ వెనక్కి పోయేసి ఏప్రిల్ నుండి మొత్తం మార్చుకొని రాలేము అకౌంట్స్లో. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇలాంటి కొత్త డెసిషన్స్ ఏది తీసుకున్నాం, డిసెంబర్లో తీసుకున్నాం లేదు మార్చ్లో కొత్త డెసిషన్ తీసుకున్నాం, దీన్ని మనం ఏం చేస్తాం అంటే స్ట్రైట్ అవే ఫైనల్ అకౌంట్స్లో దీన్ని ఎంటర్ చేసేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అన్అడ్జస్టెడ్ అంటే ఇంకా పూర్తిగా దట్ ఈస్ మేనేజ్మెంట్ కొత్త డెసిషన్స్ తీసుకునేటట్టుగా ఉంటే అదంతా కూడా ఫైనల్ అకౌంట్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని అన్అడ్జస్టెడ్ అంటాం. అంటే ఇంకా అడ్జస్ట్ చేయలేదు, కొత్త కొత్త డెసిషన్స్ ఏవైతున్నా దీన్ని అడ్జస్ట్ చేయలేదు కాబట్టి దీన్ని అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. ఓకేనా? సో అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ నుండి మనం ఫైనల్గా ఏం చేస్తాం అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అంటాం. ఇక్కడ అన్అడ్జస్టెడ్ అని చెప్పాను కదా, ఇంకా అడ్జస్ట్ చేయనివి కొత్త డెసిషన్స్ చేయనివి ఇవన్నీ ఎక్కడ అడ్జస్ట్ చేస్తాం, ఫైనల్ అకౌంట్స్లో అడ్జస్ట్ చేస్తాం. కాబట్టి దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. సో లాస్ట్ దట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్ నుండి మనం ఏం చేస్తున్నాం, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫైనల్ అకౌంట్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడికి మొత్తం అకౌంటింగ్ టోటలీ చాప్టర్స్ అయిపోయిందని కాదు, మీనింగ్ బిజినెస్లో ఇది ఫైనల్ అకౌంట్స్. ఓకేనా? సో అంటే ఈ ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, మంత్ దట్ ఈస్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ సపోజ్ మనం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 తీసుకుంటే మార్చ్లో ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాము. అదే సపోజ్ జనవరి టు డిసెంబర్ అయితే డిసెంబర్లో మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ప్రాక్టికల్గా చెప్పాలంటే మార్చ్ 31 అయిపోయిన తర్వాత ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది మొత్తం క్లోజ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సో కాబట్టి ఇది ఫైనల్ అకౌంట్స్. దాని తర్వాత మళ్ళీ అంటే ఫైనల్ అకౌంట్స్ మార్చ్ 31కి అయిపోతుంది, మళ్ళీ ఏంటి మళ్ళీ ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 1 స్టార్ట్ అయిందంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, కొత్త బుక్ పెట్టుకుంటాం. సో కొత్త బుక్ పెట్టినప్పుడు మళ్ళీ ఏంటి సేమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఇది ప్రాసెస్, ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం అకౌంటింగ్ సైకిల్ అని అంటాము. ఓకే, సో అకౌంటింగ్ సైకిల్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ దేర్ డిఫరెన్సెస్. బ్రాంచెస్ అంటే ఈ అకౌంటింగ్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకు 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉన్నాయి. ఓకే, దాన్ని మనం బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఈ 3 టైప్స్ ఏమంటే ఒకటి ఫైనాన్షియల్ అకౌంటింగ్, రెండోది కాస్ట్ అకౌంటింగ్, మూడవది మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇది మీకు చెప్పాలంటే ఇంటర్మీడియట్ మీరు ఏదైతే చదివారో అదంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ అనేది మీరు డిగ్రీలో చదువుతారు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా డిగ్రీలో చదువుతారు. జనరల్గా డిగ్రీలో తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో కాస్ట్ అకౌంటింగ్, థర్డ్ ఇయర్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏదైతే ఇది మీరు చదువుతారు. అయితే ఇక్కడ రియాలిటీలో బిజినెస్ పరంగా వచ్చేసరికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఇది ప్రతి బిజినెస్ దీన్ని మెయింటైన్ చేయాలి. ప్రతి బిజినెస్ అంటే గవర్నమెంట్ సైడ్ నుండి ఎవరు కంపల్సరీ మెయింటైన్ చేయాలంటే రిజిస్టర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్టర్డ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేయడంలో ఏ అకౌంటింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్. అంటే సపోజ్ మీరు ఒక పెద్ద సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారు, ఫినాన్షియల్ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి. సపోజ్ మీరు ఒక కంపెనీ దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకున్నారు, ఫినాన్షియల్ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి. సపోజ్ మీరు ఒక ఫినాన్షియల్ కంపెనీ రన్ చేస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముతూట్ ఫినాన్స్ ఉంది, ఆర్ శ్రీరామ్ చిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫినాన్షియల్ కంపెనీస్ అంటాం. సో ఇక్కడ ప్రొడక్షన్ ఏముండదు. సో ఇవి కూడా ఫినాన్షియల్ అకౌంటింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్, కానీ కంపల్సరీ ఏది మెయింటైన్ చేయాలి? ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది అన్ని బిజినెసెస్ మెయింటైన్ చేయాలి ఫస్ట్. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, కాస్ట్ అకౌంటింగ్. సో కాస్ట్ అకౌంటింగ్ వచ్చేసరికి, కాస్ట్ అకౌంటింగ్ అంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇక్కడ అంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత ఖర్చు జరిగిందో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో అలాంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సంబంధించిన అకౌంటింగ్ ఈ కాస్ట్ అకౌంటింగ్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎవరు మెయింటైన్ చేయాలి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్ట్ అకౌంటింగ్ అనేది కంపల్సరీ దట్ ఈస్ మెయింటైన్ చేయాలి. అయితే వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే, ఒక ప్రోడక్ట్కి ఎంత ఖర్చు జరిగిందో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు అని వాళ్ళు ఆ కంపెనీకి తెలిస్తే కదా, వాళ్ళు ఎంత ఎంఆర్పి పెడితే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది వాళ్ళు చూడగలుగుతారు. లేదంటే ఎంత ఖర్చు జరిగిందో తెలియకుంటే ఎంఆర్పి ఫిక్స్ చేయలేము, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో అది కూడా మనం ఫిక్స్ చేయలేము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నది. కంపల్సరీ కాస్ట్ అకౌంటింగ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఫినాన్షియల్ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు కాస్ట్ అకౌంటింగ్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా? థర్డ్ వన్ ఇస్ ద మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అంటేనే మనందరికీ తెలిసిందే, దట్ ఈస్ ఏ బిజినెస్కైనా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళే మేనేజ్మెంట్ వెళ్తూ ఉంటారు. సో ఓనర్స్కి సంబంధించిన అకౌంటింగ్. సో ఓనర్స్ సంబంధించిన అకౌంటింగ్ అంటే ఏంటి? ఓనర్స్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు డైలీ కొన్ని డెసిషన్స్ తీసుకునేదిగా జరుగుతూ ఉంటాయి. సో ఈ డెసిషన్స్ తీసుకోవాలంటే వాళ్ళకు బేసిక్గా కొంత ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కొంతవరకు కావాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టించే వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దట్ ఈస్ మంత్ ఎండింగ్ వచ్చేసేది. అయితే మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, బ్యాంకులో ఎంత క్యాష్ ఉంది, మనం శాలరీస్ పే చేయాలంటే, ఫస్ట్ వీక్లో శాలరీస్ పే చేయాలంటే మన దగ్గర ఎంత క్యాష్ ఉందో చూసుకుంటే దీనికి తగ్గట్టు మనకు శాలరీస్ పే చేయడానికి అమౌంట్ సరిపోతుందా, లేదంటే బయట నుండి అప్పు తీసుకురావాలా, ఇదంతా కూడా మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవాలంటే దీనికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి డెసిషన్స్ ఏవైతే తీసుకుంటున్నామో దాన్ని ఏ బేస్లో తీసుకుంటాం అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ బేస్ ద్వారానే ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది డెసిషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది వాళ్ళకి సంబంధించిన, అంటే ఓనర్స్ సంబంధించిన అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. సో ఇప్పుడు బేసిక్గా మీకు 3 బ్రాంచెస్ గురించి చెప్పాను. ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది ప్రతి బిజినెస్ మెయింటైన్ చేయాలి. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మెయింటైన్ చేయాలి. మూడోది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఇది ఏ బిజినెస్ అయినా మెయింటైన్ చేయొచ్చు, తప్పైతే లేదు. అయితే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఖర్చు తగ్గించుకోవాలని ఆలోచిస్తాడు. అలాంటప్పుడు ఇంకా ఖర్చు పెంచుకోవాలని చెప్పి ఏ బిజినెస్ వాళ్ళు ఆలోచించరు. కానీ దీన్ని ఎవరు పెట్టుకుంటారు? ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకు నెసెసిటీ ఉంటుంది. సో ఆ నెసెసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు. అంతేగాని చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయరు. కాబట్టి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు, కానీ ఎవరు చేస్తారంటే జనరల్గా పెద్ద బిజినెస్ వాళ్ళు మేనేజ్మెంట్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? సో దానికి డిఫరెన్సెస్ మీకు కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఆ డిఫరెన్సెస్ కూడా ఈజీగా మీరు మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ పట్టించి మీరు రాసుకోవచ్చు. అంటే సో ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్, దాని డిఫరెన్సెస్ ఏమున్నది ఈజీగా అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్, దీన్ని మనం అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్న, కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్న రెండు ఒకటే. సో దీంట్లో జనరల్గా ఏంటంటే 9 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది మేజర్ కాన్సెప్ట్స్ ఇవే. సో ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ద
అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని చెప్పాను. సో కాన్సెప్ట్ అంటే ఒక ఐడియా, ఒక ఉద్దేశం. అంటే ఉద్దేశం ఉన్నా కూడా కరెక్ట్గా మనం దట్ ఈస్ ఒక ఐడియా తీసుకుంటాము. సో ఈ ఐడియా ఏంది, అకౌంటింగ్ రాసేటప్పుడు మన మైండ్లో ఏమేమి ఐడియాస్ మనం ఫాలో అవ్వాలి అన్నది ఇక్కడ పాయింట్. సో ఏమేమి ఐడియాస్ ఉన్నాయంటే మనకు జనరల్గా 9 కాన్సెప్ట్స్ కూడా 9 ఐడియాస్ అనుకుందాం. సో ఫస్ట్ ఇది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటాం. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ అంటే ఇప్పుడు మనకు అది తెలిసిందే ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే రాస్తుందో దాన్ని అకౌంటింగ్ అంటున్నాం. పీరియడ్ అంటే కాలం. సో కాలం అంటే ఏంది, దట్ ఈస్ టైం కదా. సో ప్రతి బిజినెస్ వాళ్ళు ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ జరుగుతుందా అనేది రోజు చూసుకునే అవకాశం ఉంటుందా, ఉండదు. కాబట్టి కొంతకాలానికి మనం చూడగలుగుతాం. కొంతకాలానికి అంటే ఏంటి, దట్ ఈస్ క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, మ్యాక్సిమం అంటే ఇయర్లీ. సో కాబట్టి ఏ బిజినెస్ వాళ్ళు కూడా రోజు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఇది చూసుకోరు, కొంతకాలానికి చూసుకుంటారు. ఎందుకంటే కొంతకాలం వచ్చి దట్ ఈస్ కొంతకాలానికి మనం క్యాలిక్యులేట్ చేస్తే అకౌంటింగ్లో ప్రాఫిట్ లాస్ అనేది అప్పుడు మనకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రైట్ డైరెక్షన్ అనేది దాంట్లో ఉంటుంది. సో జనరల్ మనకు సొసైటీలో బిజినెస్లు అన్నీ కూడా ఒక ఒక క్లారిటీ పీరియడ్ ఏంటంటే 1 ఇయర్ పీరియడ్. సో 1 ఇయర్ పీరియడ్ ఇస్ నథింగ్ బట్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. దీన్ని మనం అకౌంటింగ్ పీరియడ్ అంటాం. అయితే ఈ పీరియడ్ ఆల్రెడీ మీకు ముందు కూడా చెప్పాను. దట్ ఈస్ రిజిస్టర్డ్ కంపెనీస్ అయితే కంపల్సరీ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు అకౌంటింగ్ పీరియడ్ పెట్టుకుంటారు. అదే అన్రిజిస్టర్డ్ బిజినెస్ అయితే వాళ్ళు ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు అయినా పెట్టుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు అయినా పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. కాబట్టి దీన్ని అకౌంటింగ్ పీరియడ్ అంటాం. ఈ అకౌంటింగ్ పీరియడ్నే మనం బిజినెస్ పీరియడ్ కూడా అంటాం. దీన్నే మనం ఫినాన్షియల్ పీరియడ్ కూడా అంటాం. అంటే ఏది చెప్పిన పాయింట్ అయితే ఒకటే, అకౌంటింగ్ పీరియడ్, బిజినెస్ పీరియడ్, ఫినాన్షియల్ పీరియడ్. ఆర్ దీన్నే మనం అకౌంటింగ్ ఇయర్ అంటాం, బిజినెస్ ఇయర్ అంటాం, ఆర్ ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ఏదన్నా కూడా పాయింట్ అయితే ఒకటే. సో దట్ ఈస్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అంటే అకౌంటింగ్ చేసినప్పుడు దానికి ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. సో ఆ ఫిక్స్ చేసుకున్న ప్రకారమే నువ్వు అకౌంట్స్ని క్లోజ్ చేసుకుంటూ రావాలనేది దీని యొక్క ఉద్దేశం. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. సో గోయింగ్ అంటే పోతూ ఉండడం, అంటే స్టాపింగ్ లేదు కదా, పోతూ ఉండడం జరుగుతూ ఉంది. కన్సర్న్ CONCERN, కన్సర్న్ అంటే బిజినెస్. బిజినెస్ని మనం డిఫరెంట్ టర్మ్స్లో వాడతాం. బిజినెస్ అంటాం, కన్సర్న్ అంటాం, ఫర్మ్ అంటాం, ఎంటిటీ అంటాం, ఆర్గనైజేషన్ అంటాం, కంపెనీ అంటాం, కార్పొరేషన్ అంటాం. ఏది చెప్పినా ఫైనల్ అంటే బిజినెస్. కాబట్టి గోయింగ్ కన్సర్న్ అంటే బిజినెస్, గోయింగ్ బిజినెస్ కాన్సెప్ట్. బిజినెస్ మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే, బిజినెస్ మనం ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం అంటే, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది స్టాపింగ్ అనేది ఉండదు. అంటే ఎవరైనా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు, దట్ ఈస్ లైఫ్ లాంగ్ అది బిజినెస్ రన్ అవుతూ ఉండాలనే ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ దేనికి రాస్తున్నాం, బిజినెస్కే కదా మనం అకౌంటింగ్ రాస్తున్నాం. కాబట్టి బిజినెస్ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారో అదే విధంగా అకౌంటింగ్ కూడా అకౌంటింగ్ అనేది దాంట్లో కూడా రాస్తాము, బిజినెస్ అనేది అకౌంటింగ్ రాస్తాం. కాబట్టి ఇది కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనేది ఉద్దేశం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, పోతూ ఉంది, బిజినెస్ పోతూ ఉంది అంటే బిజినెస్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుందని దాని ఉద్దేశం. కాబట్టి అకౌంటింగ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెండో పాయింట్. మూడవది అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ అంటే బిజినెస్లో మనకు రావాల్సినవి ఉంటాయి, అంటే డబ్బులు రావాల్సినవి ఉంటాయి, అదేవిధంగా మనం డబ్బు కట్టాల్సినవి ఉంటాయి. అంటే ఇంగ్లీష్ చెప్పాలంటే రిసీవబుల్స్, పేయబుల్స్. ఇవి కామన్గా బిజినెస్లో జరుగుతూనే ఉంటుంది, ఇది లేకుండా బిజినెస్ ఉండదు. కాబట్టి మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తాం, డబ్బులు వస్తాయి, ఆర్ క్రెడిట్ సేల్ చేస్తాం, డబ్బులు రావాలి. ఇదే విధంగా పేమెంట్స్ కూడా మనం కరెంట్ వాడుకున్నాం, పే చేయాలి, ఎంప్లాయీస్ శాలరీస్ పే చేయాలి, వేజెస్ పే చేయాలి. సో రిసీవబుల్స్, పేయబుల్స్ అనేది
రెగ్యులర్గా బిజినెస్లో కామన్గా జరిగేది కాబట్టి ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటాయి అనేది పాయింట్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే రిసీవబుల్స్ ఉంటాయి, పేయబుల్స్ ఉంటాయి అన్నది కాన్సెప్ట్. నాలుగోది దట్ ఇస్ ఫోర్త్ వన్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ అంటే డబ్బు, అంటే క్యాష్. సో ఆల్రెడీ మీకు ఈ స్టార్టింగ్లో మీకు చెప్పాను, ట్రాన్సాక్షన్ అంటే ఏమన్నాను, ఎనీ యాక్టివిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు మనీ ఆర్ మనీస్ వర్త్ అన్నాం. అంటే ఏ పనైనా సరే, దట్ ఈస్ బిజినెస్లో ఏ పనైనా సరే డబ్బుతో ముడిపడి ఉండాలి, లేదంటే ఒక వాల్యూ అయినా ఉండాలి, అలాంటి ట్రాన్సాక్షన్ అన్నాము. అదే పాయింట్ ఇక్కడ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. అంటే నువ్వు అకౌంటింగ్ ఏదైతే రాస్తున్నావో కంపల్సరీ దానికి అక్కడ ఏముండాలంటే డబ్బు అయినా ఉండాలి, ఆ వాల్యూ అయినా ఉండాలి. అది మటుకే మనం అకౌంటింగ్లో ఎంటర్ చేస్తాము అన్నది ఇక్కడ పాయింట్. ఓకే, ద నెక్స్ట్ ఇస్ ద మ్యాచింగ్ కాన్సెప్ట్. సో మ్యాచింగ్ అంటేనే మనకు తెలుసు దట్ ఈస్ సూట్ అవుతుంది అనేది. సో ఇక్కడ మ్యాచింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి దట్ ఈస్ బిజినెస్లో మనం అకౌంటింగ్ మెయింటైన్ చేస్తాం, దట్ ఈస్ ఇయర్లీ మనం మొత్తం క్లోజ్ చేస్తాము. అయితే క్లోజ్ చేసినప్పుడు ఈ బిజినెస్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకు దట్ ఈస్ కొన్ని పేమెంట్స్ మనం అడ్వాన్స్గా తీసుకుంటాం, లేదు మనం వేరే వాళ్ళకు ముందే మనం పేమెంట్ ఇచ్చేసింటాం, అంటే ఆ పని వాళ్ళు చేయకముందే మనం ముందే పేమెంట్ ఇచ్చేస్తుంటాం. ఇలాంటి దాన్ని మనం ఏంటంటే ప్రీపెయిడ్ అంటాం. సో ముందు తీసుకుంటే అడ్వాన్స్ తీసుకున్నామంటాము, ముందే మనం పే చేసేస్తే ప్రీపెయిడ్ అంటాము. కాబట్టి బిజినెస్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ముందే దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ మనం ముందే ఇప్పుడు డబ్బు కట్టేసామంటే అది మనకు అసెట్ అయిపోతుంది, అంటే మనకు ఆస్తి కింద అయిపోతుంది అది. అయితే ఇప్పుడు మనం ముందు ఏదైతే పే చేసామో అది ఖర్చు కాదు కదా, అది అసెట్ కిందకు వచ్చేస్తుంది, ఆస్తి కిందకు వచ్చేస్తుంది. అయితే మనం సపోజ్ అడ్వాన్స్లో ముందే పేమెంట్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనం ఏదో ప్రోడక్ట్ సప్లై చేయాలి, సంథింగ్ ఏదో పని చేసి పెట్టాలి, దాని ముందే మనం డబ్బు తీసుకున్నాం. డబ్బు తీసుకున్నప్పుడు ఇది మనకు లయబిలిటీ కిందకు వచ్చేస్తుంది. అయితే మనం పని చేసిన డబ్బు కాదు ఇది, ఇది మనం లయబిలిటీ అంటే ఫ్యూచర్లో దట్ ఈస్ మన పని చేయకుంటే మనం మళ్ళీ వాళ్ళకు ఆ పేమెంట్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఇది అప్పు కింద వచ్చేస్తుంది. ఇలాంటిది జరుగుతుంటాయి కాబట్టి బిజినెస్లో ఈ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దట్ ఈస్ ఫైనల్ అకౌంట్స్ అని చెప్పాం కదా, ఈ ఫైనల్ అకౌంట్స్లో ఏదైతే మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామో అందులో ఎలాంటివి తీసుకోవాలంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్, కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ మటుకే దాంట్లో తీసుకోవాలి అన్నది పాయింట్. ఇక్కడ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్, కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ మటుకు దాన్ని చూపించాలి అనేది పాయింట్. అంటే ముందే తీసుకుని ఏం చేస్తాం, దాన్ని దట్ ఈస్ లెస్ చేసేస్తాము. అదేవిధంగా ముందే మనం నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెన్స్ డబ్బులు ముందే మనం ఇచ్చేస్తే అది కూడా లెస్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇయర్కి ఇన్కమ్ ఎంత, ప్రజెంట్ ఇయర్కి ఎక్స్పెన్స్ ఎంత, ఇది మనం కరెక్ట్గా తీసుకుంటే ఈ ఇయర్కి మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో కరెక్ట్గా చూడగలుగుతాం. అందుకు ఈ పాయింట్ ఏంటంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ అంటే ఏంటి, రియల్ అంటే యాక్చువల్గా జరిగితేనే మనం రాసుకుంటాం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ అంటే మన కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు, ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఏమంటాం, అది ట్రాన్సాక్షన్ కాదు, జస్ట్ ఆర్డర్ ఇచ్చాడు, మనం సప్లై చేస్తే అది రియాలిటీ. అర్థమైందా? సో కాబట్టి దట్ ఈస్ రియాలిటీ ఏవైతే జరుగుతుందో అది మటుకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ అవ్వాలి. అంతేగాని ఒక పార్టీ 10 లక్షల రూపాయలు ఆర్డర్ ఇచ్చాడంటే అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దాన్ని కన్సిడర్ చేయము. దాన్ని మనం సప్లై చేస్తే అలాంటిది అంటే రియల్గా జరిగింది కాబట్టి బిజినెస్లో కొంత స్టాక్ వెళ్ళిందో లేదో లోపల మన క్యాష్ ఇచ్చిందో ఇవి రియల్గా జరిగితేనే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేయాలి, లేదంటే ఎంటర్ చేయకూడదు అన్నది ఇక్కడ రియలైజేషన్ కాన్సెప్ట్ చెప్తుంది. అంటే ఆర్డర్స్ తీసుకోవడం, లేదు మనం వేరే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాం, ఇవన్నీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం చూపించాము, దాన్ని ఫిజికల్ రూపంలో జరిగితేనే దాన్ని తీసుకుంటాం, దాన్ని రియలైజేషన్ కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్ ద డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ అంటేనే టూ. ఈ పాయింట్ మీకు దట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టంలో చెప్పాను స్టార్టింగ్లోనే. డబుల్ అన్నప్పుడు రెండు ఎంట్రీ చేస్తున్నాము, సో సిస్టమ్ అన్నాం. అదే పాయింట్ ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే
ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్కి నువ్వు 2 ఆస్పెక్ట్లు ఎంటర్ చేస్తున్నావు. 2 ఆస్పెక్ట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు బిజినెస్ అనుకోండి. మీరు ప్రోడక్ట్ కొన్నారు అంటే పర్చేస్ చేశారు. మీరు పర్చేస్ చేసినప్పుడు మీ బిజినెస్ లోపలికి స్టాక్ వస్తుంది, మీరు క్యాష్ పే చేస్తున్నారు. అంటే 2 జరుగుతున్నాయి కదా, దీన్నే డ్యూయల్ ఆస్పెక్ట్ అంటారు. ఈ 2 మీరు సారీ ఈ 2 ఆస్పెక్ట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేస్తారు. అదే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అయితే దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం మొత్తం ఎంటర్ చేయము. ఓన్లీ సపోజ్ షాప్ కీపర్ సపోజ్ క్రెడిట్లో సేల్ చేసినప్పుడు పార్టీ పేరు మటుకి రాసుకుంటాడు, కానీ ఇంత స్టాక్ బయట వెళ్ళింది అని రాసుకోడు. కాబట్టి అది సింగిల్ ఎంట్రీ అయిపోయింది. సింగిల్ ఎంట్రీ ఒక ఆస్పెక్ట్ ఎంటర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 ఆస్పెక్ట్స్ ఎంటర్ చేస్తున్నాం. దాన్ని ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ అంటున్నారు, కాన్సెప్ట్ అంటారు. ఇక్కడ డ్యూయల్ అంటే 2 అన్నాను కదా, ఆ 2 ఏంటిదంటే ఒకటి డెబిట్, ఇంకోటి క్రెడిట్. సో దీని మీనింగ్ అయితే మీకు అవసరం లేదు. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అంటే మీ మీనింగ్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ 2 ఆస్పెక్ట్స్ తీసుకోండి. డెబిట్ ఆస్పెక్ట్ ఒకటి, క్రెడిట్ ఆస్పెక్ట్ ఒకటి. అయితే దీని మీనింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇదే దాని మీనింగ్ చెప్పేది కుదరదు. ఎందుకంటే ఈ డెబిట్ క్రెడిట్ అనేది సిచ్యువేషన్ పట్టించి దాని యొక్క ట్రీట్మెంట్ మారిపోతుంది. సో సిచ్యువేషన్ బట్టి ట్రీట్మెంట్ మారినప్పుడు ఇది మీనింగ్ అని చెప్పేసి మనం చెప్పేందుకు కుదరదు. కొన్ని చోట్ల డెబిట్ అంటే లోపలికి వచ్చేది, కొన్ని చోట్ల డెబిట్ అంటే బయట పోయేది, అంటే ఎక్స్పెండిచర్ అయితే బయటికి వెళ్ళిపోతున్న అమౌంట్. సో ఇవన్నీ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది. కాబట్టి డెబిట్ క్రెడిట్కి సింపుల్గా చెప్పంటే మీనింగ్ లేదు. ఓకే, డెబిట్ క్రెడిట్కి మీనింగ్ లేదు. సిచ్యువేషన్ బట్టి దీన్ని మనం అండర్స్టాండింగ్ వేరు మారిపోతుంది, ట్రీట్మెంట్ మారిపోతుంది. కాబట్టి దీని ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ ఆర్ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఓకే, సో దాని తర్వాత అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ ఆర్ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. సో అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఏం చూస్తుందంటే ఈ కాన్సెప్ట్ బిజినెస్లో మనకు అసెట్స్ ఉంటాయి, అంటే బిల్డింగ్స్, ల్యాండ్, ఇవన్నీ కూడా మెషినరీ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాని వాల్యూ ఏదైతే తక్కువ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేయాలి అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకు ల్యాండ్ ఉంది లేదా బిల్డింగ్ ఉంది. సో దాని వాల్యూ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో తక్కువ ఉంది. ఎగ్జాంపుల్ సపోజ్ 5 years బిఫోర్ ఒక బిల్డింగ్ కొన్నాం 20 lakhs. ఇప్పుడు ఆ 20 lakhs బిల్డింగ్ ఏదో ఇప్పుడు మనం కొన్నామో దానికి ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తున్నామంటే డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దాన్ని 15 lakhs చూపిస్తాం. అంటే 20 లక్షలు కొన్నాము, ఇప్పుడు 15 లక్షలు చూపిస్తాం. బట్ బిల్డింగ్ అన్న తర్వాత మనకు తెలిసిందే బయట మార్కెట్ వాల్యూ దీనికంటే ఎక్కువైనా ఉంటుంది. అంటే ఏంటి, సపోజ్ మార్కెట్ రేటు ఇప్పుడు అది 40 lakhs ఉంది, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏం చూపిస్తుంది, దాని వాల్యూ 15 lakhs చూపిస్తుంది, 15 లక్షలు చూపిస్తుంది, మార్కెట్ వాల్యూ 40 lakhs చూపిస్తుంది. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే బయట మార్కెట్ రేటు దాన్ని తీసుకోకూడదు, బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వాల్యూ ఏదైతే తక్కువ ఉందో దాన్నే తీసుకోవాలని చెప్తాను. కాబట్టి కాస్ట్ కాన్సెప్ట్ అనేది సో ఏ వాల్యూ అయితే తక్కువ ఉందో, బుక్ వాల్యూ ఏదైతే తక్కువ ఉందో దాన్నే చూపించాలని అకౌంట్స్లో అంటుంది ఈ కాన్సెప్ట్. The last one, business entity concept. Business entity. See, already మీకు బిజినెస్ గురించి డిఫరెంట్ టర్మ్స్ చెప్పారు. అంటే బిజినెస్, కన్సర్న్, ఫర్మ్, ఆర్గనైజేషన్, కంపెనీ, కార్పొరేషన్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్మ్స్. అలాంటిది ఇక్కడ బిజినెస్ ఎంటిటీ అనేది కూడా ఇట్స్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్. కాబట్టి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, దీన్నే సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ అన్నా కూడా ఒకటే. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే అకౌంటెంట్ దృష్టిలో, అకౌంటెంట్ అంటే దట్ ఈస్ మనకు తెలిసిందే, దట్ ఈస్ ఎవరైతే అకౌంట్స్ రాస్తున్నాడో ఒక కంపెనీలో అతన్ని మనం అకౌంటెంట్ అంటాం. అయితే ఓనర్ తన బుక్స్ తనే రాసుకునేటప్పుడు అతను అకౌంటెంటే, ఓనర్ కాదు. సో అకౌంటెంట్ విధంగానే అతను ఆలోచించాలి. అకౌంటెంట్ దృష్టిలో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే బిజినెస్ని వేరుగా చూడు, ఓనర్ని వేరుగా చూడు అంటుంది. అందుకే ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ వేశాను. ఓనర్ వేరు,
బిజినెస్ వేరు. ఎవరి దృష్టిలో? అకౌంటెంట్ దృష్టిలో ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న బిజినెస్ ఉంది. సో చిన్న బిజినెస్, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఓనరే కదా. పెద్ద బిజినెస్ అంటే చిన్న బిజినెస్ అని ఓనర్ స్టార్ట్ చేస్తాడు, అది వేరే విషయం. సో ఇతనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలాంటప్పుడు రెండు ఒకటే కదా అంటే అది ఒకటే అనేది మనం జనరల్గా అనుకుంటాం. కానీ అకౌంటింగ్ దృష్టికి వచ్చేసరికి ఆ చిన్న బిజినెస్ అయినా సరే, పెద్ద బిజినెస్ అయినా సరే, ఓనర్ బిజినెస్ ఎప్పుడు ఒకటి కాదు, ఇద్దరు వేరు వేరే అంటాం. సో కాబట్టి ఓనర్ వేరు, బిజినెస్ వేరుగా చూస్తేనే అకౌంట్స్ని కరెక్ట్గా రాయగలుగుతాం, లేదంటే రాంగ్ అయిపోతుంది అని ఉంటుంది ఈ అకౌంటింగ్. దట్ ఈస్ లాస్ట్ వన్, సపరేట్ లీగల్ ఎంటిటీ ఆర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ తెలుసు. ఓకే, సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్. దెన్ కమింగ్ టు ద కన్వెన్షన్స్ అంటాం. సో కన్వెన్షన్స్ వచ్చేసరికి మనకు ఒక 6 కన్వెన్షన్స్ ఉన్నాయి. బేసిక్గా కన్వెన్షన్ అనే ఈ పదం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. కన్వెన్షన్ హాల్, కన్వెన్షన్ సెంటర్ అంటే అక్కడ ఏం జరుగుతుంది? సో మ్యారేజ్ జరగచ్చు, అది ఇంకేదైనా ఫంక్షన్ జరగచ్చు. కాబట్టి అందరూ ఆ ప్లేస్లో వెళ్ళి చేరుతారు. ఆ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వెళ్ళి ఒక చోట చేరుతారు. దేనికోసం చేరుతారు? ఒక ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేసేందుకు వెళ్తారు. సో యాక్టివిటీ కామన్ ఇది జరుగుతుంది అక్కడ, ఏదో ఒక మ్యారేజ్ కానీ అది ఇంకేదైనా ఫంక్షన్ కానీ అది జరుగుతుంది. అలాంటి దాన్ని కన్వెన్షన్ హాల్ అంటున్నాం. అదే పాయింట్ ఇక్కడ తీసుకుని కన్వెన్షన్ అంటున్నాం. సో అకౌంటింగ్లో కన్వెన్షన్ ఏంటంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అందరూ ఒకే విధంగా ఫాలో అవ్వాలి. అక్కడ అందరూ వచ్చారు కదా, అదేవిధంగా అకౌంటింగ్లో ఇక్కడ ఏం పాయింట్ ఏంటంటే కన్వెన్షన్లో అందరూ ఒకటే ఫాలో అవ్వాలనేది పాయింట్. అయితే అకౌంటింగ్ కాన్సెప్ట్స్కి, అకౌంటింగ్ కన్వెన్షన్స్కి పెద్ద డిఫరెన్స్ అంటూ లేదు. సపోజ్ మీరు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, కన్వెన్షన్స్ చదవలేదు, లేదు టైం లేదు, సంథింగ్ ఏదో జరిగింది, ఈ కాన్సెప్ట్స్ని మీరు కన్వెన్షన్ అని పదం పెట్టి రాసినా కూడా మీకు మార్కులు వచ్చేస్తాయి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో ఈ ఫస్ట్ వన్ హిస్టారికల్ కాస్ట్ కన్వెన్షన్ అన్నాం. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ చూసామా? దట్ ఈస్ అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ అన్నాం. అక్కడ ఏమన్నాం? బుక్స్ వాల్యూ, దట్ ఈస్ అసెట్ వాల్యూ ఏదైతే తక్కువ ఉందో దాన్నే బుక్స్లో ఎంటర్ చేయాలి, దాన్నే మనం ఫాలో అవ్వాలంటున్నాం. అదే పాయింట్ ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ కన్వెన్షన్. ఓకే, దెన్ సెకండ్ ఇస్ ద కన్సిస్టెన్సీ కన్వెన్షన్ అంటాం. కన్సిస్టెన్సీ, కాన్స్టెంట్, నో చేంజెస్ లేవు అంటున్నాం. అంటే ఏంటి? ఈ అకౌంట్స్లో మనం కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఒకసారి ఆ మెథడ్ తీసుకుంటే మళ్ళీ నువ్వు వేరే మెథడ్ మార్చేందుకు కుదరదు, అదే మెథడ్ ఫాలో అవ్వాలి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఉంది. డిప్రిసియేషన్ అంటే ఏంటి? అసెట్ వాల్యూని తగ్గించడం. దీంట్లో ఈ డిప్రిసియేషన్లో 8 మెథడ్స్ అనేది ఉన్నాయి. అయితే నీ బిజినెస్కి ఏ మెథడ్ అయితే సూట్ అవుతుందో దాన్ని నువ్వు తీసుకోవాలంటున్నావు. సో నువ్వు ఆ మెథడ్ ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని నువ్వు ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్ ఇయర్లో ఇంకొక మెథడ్, థర్డ్ ఇయర్లో ఇంకో మెథడ్ పోతానంటే దీనికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఏ మెథడ్ అయితే ఫస్ట్ తీసుకున్నావు అదే మెథడ్లో దీన్ని కంటిన్యూ చేయాలనేది ఇక్కడ కన్వెన్షన్ దట్ ఈస్ చెప్తోంది. సో ఒకే మెథడ్ ఫాలో అవ్వాలి, చేంజెస్ ఉండకూడదు. మూడవది కన్సర్వేటిజం. సో కన్సర్వేషన్, సో ఏదైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా అలాగే మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలంటే దట్ ఈస్ ఈ బేస్లో మనం పాస్ట్ రికార్డ్స్ బేస్లో మన బిజినెస్ అనలైజ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా బిజినెస్ సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని ఈ కాన్సెప్ట్ కన్వెన్షన్ చెప్తుంది. దాని తర్వాత మెటీరియాలిటీ కన్వెన్షన్. ఇక్కడ ఆల్రెడీ ఈ పాయింట్ మనకు వచ్చింది, రియలైజేషన్ కాన్సెప్ట్ అన్నాం. రియలైజేషన్ ఏంటంటే ఫిజికల్ రూపంలో ఉంటేనే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేయాలి, లేదు కేవలం ఆర్డర్స్ వచ్చింది దాంట్లో ఎంటర్ చేస్తుంటే కుదరదు అంటాం. అదే ఇక్కడ మెటీరియాలిటీ, రియలైజేషన్ ఖచ్చితంగా ఉండాలి. కొంత క్వాంటిటీ సంథింగ్ ఏదో ఉండాలి, ఉంటేనే ఇది కన్వెన్షన్ దట్ ఈస్ అకౌంటింగ్లో ఎంటర్ చేయడానికి పాయింట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ ద ఎంటిటీ కాన్సెప్ట్ కన్వెన్షన్. ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ వచ్చిందా, ఇదే పాయింట్ ఇక్కడ ఎంటిటీ కన్వెన్షన్. అంటే బిజినెస్ అకౌంట్స్ రాస్తున్నప్పుడు బిజినెస్ని, ఓనర్ని వేరుగా చూడాలి, కానీ కలిపి మటుకు వీళ్ళని చూడకూడదు అని చెప్పేసి పాయింట్ ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ ద లాస్ట్ ఇస్ ద ఫుల్ డిస్క్లోజర్ కన్వెన్షన్. డిస్క్లోజర్ అంటే ఓపెన్ చేయడం, అంటే డిస్క్లోజ్ చేయడం. ఏదైతే అకౌంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే
నువ్వు ఇయర్ మొత్తం రాసావో దాని యొక్క ఫైనల్ రిజల్ట్, అది ప్రాఫిటా లాసా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా తెలియపరచడం, ఫుల్ డిస్క్లోజర్. పూర్తిగా నువ్వు ఏదైతే దట్ ఈస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాసిన తర్వాత ఫైనల్ దట్ ఈస్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు కదా, దాంట్లో ఆ ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్కి ప్రజెంట్ చేయాలి. షేర్ హోల్డర్స్ ఉంటే షేర్ హోల్డర్స్ ప్రజెంట్ చేయాలి, పబ్లిక్ అయితే పబ్లిక్ చూపించాలి. ఇవన్నీ కూడా మనం పేపర్ ద్వారా నోటిఫికేషన్ దట్ ఈస్ పేపర్లో ఈ ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని కూడా పబ్లిష్ చేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. కాబట్టి ఇదంతా మనం డిస్క్లోజ్ చేస్తున్నాము, ఫుల్ డిస్క్లోజ్ చేస్తున్నాం. సో ఫైనల్ అకౌంట్స్ అంతా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తం డిస్క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి మేనేజ్మెంట్కి మొత్తం మన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలండి, ఫుల్ డిస్క్లోజర్ కన్వెన్షన్ అని చెప్తాను. ఓకేనా? సో ఇదంతా కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.